ఒకసారి చదువుదాము. అంటే ఆదిలాబాద్ విషయానికి వస్తే బీజేపీ నుంచి నగేష్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఆత్రం సుగుణ, బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు పోటీ చేశారు. 2023 ఎలక్షన్స్లో ఈ పార్లమెంట్ పరిధిలో 4 స్థానాల్లో బీజేపీ, 2 స్థానాల్లో బీఆర్ఎస్, 1 స్థానం మాత్రమే కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ గవర్నమెంట్ టీచర్, 95లో ఎంపీటీసీగా పనిచేసిన అనుభవం ఉన్నది. ఆర్థికంగా బలమైన లీడర్ కాదు, కానీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా మంత్రి సీతక్క వ్యవహరిస్తున్నారు. సుగుణ గెలిపే లక్ష్యంగా ఆమె పావులు కదిపారు. ఆపరేషన్ ఆకర్ష్ పేరిట ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని సీనియర్ బీఆర్ఎస్ లీడర్స్ని కాంగ్రెస్లోకి ఆహ్వానించడంలో సీతక్క సక్సెస్ అయ్యారు. దానికి ఉదాహరణ నిర్మల్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్లోకి రావడం. ఈ కారణంగా ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఒక్క అసెంబ్లీ స్థానానికి పరిమితమైన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో మాత్రం గట్టి పోటీ ఇస్తున్నది. కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ, బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు ఇద్దరు దగ్గరి బంధువులు. సో బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఆసిఫాబాద్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే. సో మీరు అనాలిసిస్ ఎక్కడ రాసినారు? ఫైనల్ ఓకే. సోయం బాపురావు కారణంగా ఆదిలాబాద్ పార్లమెంట్లో చాలా ఈజీగా గెలవాల్సిన బీజేపీ టైట్ సిచ్యువేషన్కి వెళ్ళింది. ఓ పక్క కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్లో సక్సెస్ అవ్వడం, ఎస్టీ సామాజిక వర్గంలో మంచి పేరున్న మంత్రి సీతక్క ఇన్ఛార్జిగా వ్యవహరించడం కాంగ్రెస్కి కలిసి వచ్చే అంశం. కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆదిలాబాద్ పార్లమెంట్లో బీజేపీ ఓటు బ్యాంక్ అధికంగా ఉన్న కారణంగా బీజేపీ కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉంటుంది అని చెప్పొచ్చు. ఫైనల్ కంక్లూజన్, టఫ్ ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ, బట్ బీజేపీ ఇస్ గోయింగ్ టు విన్. సో ఎక్కడ ఎంత మెజారిటీతో గెలవచ్చు? 30,000 to 50,000 మధ్యలో ఉంటుంది. ఓకే. సో బేసిక్ గానైతే బీజేపీ స్వీప్ చేయాల్సింది కాంగ్రెస్ కి స్కోప్ దొరికేలా చేశారు. వాళ్ళ స్వయంకృత అపరాధం అనుకోవచ్చు. తర్వాత కాంగ్రెస్ నుంచి కూడా బలమైన లీడరే, బట్ ఆర్థికంగా కొంచెం వీక్ ఉండొచ్చు. బట్ కాకపోతే ఈ వీళ్ళు సోషల్ ఇంజనీరింగ్ ని ఫెయిల్ చేసుకున్నారు. సోషల్ ఇంజనీరింగ్ అంటే మొత్తం అన్ని సామాజిక వర్గాలను కలుపుకోవడంలో అనేది కొంచెం మైనస్ అయింది. అండ్ వీళ్ళకి ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళకి ఎక్స్ మావోయిస్ట్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు ఉన్నది. ఉన్నప్పటికీ కానీ వాళ్ళు కలుపుకుపోవడంలో ఫెయిల్ అవ్వడం అనేది ఏంటంటే కొంచెం వాళ్ళని బ్యాక్ స్టెప్ వేసి మళ్ళీ బీజేపీని కొంచెం ఫార్వర్డ్ చేసింది. ఫైనల్ కన్క్లూజన్ లో ఆదిలాబాద్ బీజేపీకి వచ్చే అవకాశం. సో నెక్స్ట్ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం, ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. కొప్పుల ఈశ్వర్ బీఆర్ఎస్ నుంచి, గడ్డం వంశీకృష్ణ వివేక్ కొడుకు కాంగ్రెస్ నుంచి, గోమాస శ్రీనివాస్ బీజేపీ నుంచి పోటీ చేశారు. సో ఇక్కడ ఫైనల్ కన్క్లూజన్ లో వీళ్ళు రాసిన పాయింట్ ఏంటంటే, ఎక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఆర్థికంగా, రాజకీయంగా, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా బలమైన లీడర్. ఈ పార్లమెంట్ పరిధిలోని చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వీళ్ళ కుటుంబ సభ్యులు. వంశీకృష్ణ తండ్రి గడ్డం వివేక్ ప్రస్తుతం చెన్నూరు ఎమ్మెల్యే. అలాగే ఈ పార్లమెంటుకు 2004 నుంచి 2014 వరకు ఆయన ఎంపీగా ఉన్నారు. వంశీకృష్ణ కుటుంబంపై నియోజకవర్గంలో మంచి పేరున్నది, బలమైన నేతగా చెప్పొచ్చు. పార్లమెంట్లో అన్ని స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకోవడం వంశీకృష్ణ కలిసి వచ్చే అంశం. వీటన్నింటి దృష్ట్యా పెద్దపల్లిలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయట. సో ఫైనల్ కన్క్లూజన్, కాంగ్రెస్ విల్ విన్. సో ఎంత మెజారిటీ రావచ్చు ఇక్కడ పెద్దపల్లి? ఇక్కడ మంచి మెజారిటీ 50,000 ప్లస్ వస్తుంది, 50,000 ప్లస్ వస్తుంది. ఎందుకంటే వ్యక్తిగతంగా కూడా వంశీకృష్ణ మంచివాడు, వాళ్ళ ఫ్యామిలీకి కూడా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్, అండ్ వీళ్ళ ఫ్యామిలీ నుంచి అక్కడ 2 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేస్ గా ఉండడం కొంచెం వీళ్ళకి కలిసి వచ్చే అంశం. సో మీ శాంపుల్ ఎంత అసలు? యాక్చువల్గా మేము కాన్స్టిట్యున్సీకి ఎట్లా చేస్తాం అంటే 800 to 1000 శాంపిల్స్ చేస్తాం. ఇక్కడ 7 కాన్స్టిట్యున్సీలకు వచ్చి 750 5,000 to 7,000 శాంపిల్. పార్లమెంట్కి ఎక్కువ చేయము. అండ్ అసెంబ్లీ సెగ్మెంట్స్ అనుకో 5,000 6,000 శాంపిల్స్ సరిపోతుంది. ఇక పార్లమెంట్కి వచ్చేసరికి ఏంటంటే ఓట్ డివిజన్ చేసుకొని అవసరమైతే 800 ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, ఎస్టీ రిజర్వ్డ్, ఇక జనరల్ కాన్స్టిట్యున్సీ 1000 అయితే కంపల్సరీ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఓట్ షిఫ్టింగ్ అనేది తొందరగా కాదు. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఏంటంటే మనకు ఫైనల్గా ఒక ఫిగర్ అనేది తెలుస్తుంది. అసెంబ్లీ సెగ్మెంట్ బేస్ చేసుకొని శాంప్లింగ్ చేయాలి. ఇక్కడ ఒక అసెంబ్లీలో లీడ్ రావచ్చు, ఒక అసెంబ్లీలో డౌన్ కావచ్చు. ఇక్కడ 7 అసెంబ్లీలను బేస్ చేసుకొని ఫైనల్ కన్సాలిడేట్ చేసుకుంటాం. ఇక్కడ ఫైట్ అయితే ఉంటుంది. ఫైట్ ఉన్నప్పటికీ గడ్డం వంశీకృష్ణ అయితే కొంచెం మంచి మెజార్టీతో గెలుస్తుంది. ఇక్కడ ఇప్పుడు మాదిగలకు టికెట్ ఇవ్వలేదన్న ఈక్వేషన్ పనిచేసిందా? ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఫైట్ పని చేసింది. బట్ ఫైనల్ గా ఏంటంటే కొంచెం పర్సెప్షన్ లో కాంగ్రెస్ అధికారంలో ఉంది తెలంగాణలో, కాంగ్రెస్ ని మనం గెలిపించుకుని ఇక్కడ కూడా కాంగ్రెస్ ఎంపీ ఉంటే బాగుంటుంది అన్న ఒక ఈక్వేషన్ ని ఫామ్ చేయడంలో సక్సెస్ అయ్యారు వాళ్ళు. ఆ ఈక్వేషన్ ఫామ్ కావడం ఈ రోజు వాళ్ళకి వచ్చే మెజారిటీ. ఇక్కడ బీఆర్ఎస్ తోనా ఫైట్, కాంగ్రెస్ కి బీజేపీతోనా? ఇక్కడ పెద్దపల్లిలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అంతేనా? బీజేపీ థర్డ్ ప్లేస్ ఇక్కడ. కరీంనగర్ బండి సంజయ్ ఎఫెక్ట్ కూడా కొంచెం ఉండాలి, బట్ చెప్పుకోదగ్గ ఏం లేదు అక్కడ. నెక్స్ట్ కరీంనగర్ పార్లమెంట్. కరీంనగర్ లో బండి సంజయ్ బీజేపీ, కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్ రావు అండ్ బీఆర్ఎస్ నుంచి బి వినోద్ కుమార్ పోటీ చేశారు. సో కరీంనగర్లో బండి సంజయ్ ముందు నుంచి ఆయనే గెలవబోతున్నారన్న చర్చ అయితే చాలా పెద్ద ఎత్తున ఉంది. అదే నెరేటివ్ అయితే కనబడ్డది. బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ పైన కరీంనగర్లో మంచి అభిప్రాయం ఉన్నది. తెలంగాణలో బీజేపీ బలపడడానికి కారణం బండి సంజయ్ అన్న పేరు పార్లమెంట్లో బలంగా ఉన్నది. ప్రత్యర్థులతో ఫైట్ చేసే శక్తి ఉన్న వ్యక్తి బండి సంజయ్. అధ్యక్ష పదవి పోయిందనే సానుభూతితో పాటుగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు అన్న సానుభూతి కూడా ప్రజల్లో ఉన్నది. అయితే ఇక్కడ ఒక సెంటిమెంట్ ఉన్నదట.
బీసీ అభ్యర్థి ఒకసారి గెలిస్తే మరోసారి వెలమ సామాజిక వర్గానికి చెందిన వారే గెలుస్తూ వచ్చారు. అయితే ఈ సెంటిమెంట్ బ్రేక్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తా ఉన్నది. అంటే ఇక్కడ అటు బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఇద్దరు వెలమలే ఇచ్చిరా, అక్కడ ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది. అది బండి సంజయ్ కలిసి వచ్చే అంశం. ఓకే. అండ్ పొన్నం ప్రభాకర్ ప్రెజర్ తోటి అక్కడ లాస్ట్ మినిట్ లో కాంగ్రెస్ టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది అక్కడ గమనిస్తే ఇక్కడ. అయితే ఫైనల్ గా కన్క్లూజన్ లో ఏం చెప్తున్నాం అంటే అక్కడ కరీంనగర్ టౌన్ లో బండి సంజయ్కి ఎదురుతూ ఉంటుంది, మిగిలిన టౌన్ లో కొంత ఇబ్బంది ఉంటుంది. మిగిలిన హుస్నాబాద్ కానీ చొప్పదండి కానీ ఇటు సైడ్ మొత్తం కూడా బండి సంజయ్ ఫేవరింగ్ ఎలక్షన్ జరిగింది. అంటే బండి సంజయ్ యాక్చువల్ గా ఓడిపోవాల్సిన పార్లమెంట్ ఇది. ఎట్లా? ఎందుకంటే అతను పార్లమెంట్ ఎంపీగా పనిచేసి, అంటే వ్యక్తిగతంగా చెప్పాలంటే పార్లమెంట్ ఎంపీగా పనిచేసి కరీంనగర్ కి ఏం చేయలేదని ఒక అపవాదం అయితే ఉంది. అది ఉన్నప్పటికీ ఆయన ఫైర్ బ్రాండ్ గా ఏదైతే ముద్ర వేసుకున్నాడో బీజేపీలో, ఆ ఫైర్ బ్రాండ్ ముద్రతో పాటు ఇక్కడ ఇద్దరు వెలమలు పోటీ చేయడం అనేది ఆయన కొంచెం కలిసి వచ్చి సోషల్ ఇంజనీరింగ్ లో కొంచెం బయటపడే అవకాశం ఇక్కడ ఈయనకి ఎక్కువ ఉంది. సో పోటీ ఎవరితో? ఇక్కడ బీఆర్ఎస్ అండ్ బీజేపీ. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మూడోస్తారు. కరీంనగర్ లో కాంగ్రెస్ వినోద్ కుమార్ వర్సెస్ బండి సంజయ్. ఓకే. ఇక్కడ పోటీ. సో ఎంతవరకు పోటీ ఇవ్వగలుగుతాడు వినోద్ రావు? గట్టి పోటీ ఇచ్చాడు. ఇక్కడ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఎక్కువ చీల్చింది అనుకోండి. యాక్చువల్ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఇక్కడ 23% కన్నా ఎక్కువ చీల్చలేదు, మన క్లియర్ మెన్షన్ ఉంది. అది కనుక 23 కాస్త 25, 27 అయితే బండి సంజయ్ 20,000 తోటి బయటపడాలి. ఒకవేళ 23% కన్నా తక్కువ ఓట్ కాంగ్రెస్ చీల్చింది అనుకోండి, 50,000 పై చీలుకోవచ్చు. ఓకే, ఆల్మోస్ట్. సో ఇతను గెలుపు 20,000 పైన ఉంటుందని డిసైడ్ అయింది కాబట్టి ఫైనల్ కన్క్లూజన్ లో బీజేపీ విల్ విన్ అని ఇవ్వడం. సో 2019 ఎలక్షన్ లో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలిచింది. అక్కడ అయినా కూడా 90,000 ఓట్లతో బండి సంజయ్ ఎంపీగా గెలుపొందిండు. అప్పుడు అన్ని కోణాల్లో బండి సంజయ్ గెలిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ద్విముఖ పోటీ. అప్పుడు కూడా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ. బట్ ఇక్కడ ఇప్పుడు సారి కాంగ్రెస్ తెలంగాణలో యాక్టివేట్ అయింది కాబట్టి త్రిముఖ పోటీ అయి కాంగ్రెస్ అభ్యర్థి 22-23% ఓట్స్ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాడు. ఓకే. దానివల్ల బండి సంజయ్కి పడే ఓటింగ్ లో కొంత చీలే అవకాశం. సో నెక్స్ట్ 4th నియోజకవర్గం నిజామాబాద్ పార్లమెంట్. ఇక్కడ సిట్టింగ్ బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్ పోటీ చేశారు, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ పోటీలో ఉన్నారు. సో ఈసారి ఇక్కడ వీళ్ళు చెప్తున్న పొలిటికల్ స్ట్రాటజీ ప్రకారంగా, చాణక్య చెప్తున్న దాని ప్రకారంగా ధర్మపురి అరవింద్ గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. అమిత్ షా ఎలక్షన్ ప్రచారానికి వచ్చిన సమయంలో పసుపు బోర్డు రావడానికి ప్రధాన కారణం ధర్మపురి అరవింద్ అని చెప్పడం బీజేపీకి కలిసి వచ్చే అంశం. పైగా పసుపు బోర్డు నిజామాబాద్లోనే ఉంటుంది అని చెప్పడం అక్కడ ప్రజల్లో ఉత్తేజం నింపింది. ఇక్కడ ఇద్దరు కూడా బాజిరెడ్డి గోవర్ధన్ కావచ్చు, జీవన్ రెడ్డి కావచ్చు. బాజిరెడ్డి గోవర్ధన్ 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. జీవన్ రెడ్డి కూడా 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం. అయితే ఇక్కడ ఫైట్ ఇచ్చింది బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ ఎక్కువ ఫైట్ ఇచ్చింది. ఎవరికి? ధర్మపురి అరవింద్. ఎందుకంటే ధర్మపురి అరవింద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే జీవన్ రెడ్డి ఉన్నాడో అసెంబ్లీ ఎలక్షన్స్ లో మొన్న జగిత్యాల నుంచి పోటీ చేసినప్పుడు ఇదే నాకు చివరి ఎలక్షన్లు, నన్ను గెలిపించుకుంటారో ఓడించుకుంటారో అని కొంచెం ఒక సెంటిమెంట్ అనేది క్రియేట్ చేసినప్పుడు అయినా అప్పుడు ఓడిపోయాడు. అయితే ఆ సెంటిమెంట్ అనేది ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ లో పడే అవకాశం ఉంది. కానీ కొన్ని స్వయంకృత అపరాధ వల్ల ఏంటంటే కొంచెం మైనస్ అయ్యాడు లాస్ట్ ఎలక్షన్స్. ఎవరు? జీవన్ రెడ్డి. ఎలక్షన్స్ టైంలో కొంచెం సోషల్ మీడియాలో చూసుంటాం, ఎలక్షన్స్ టైంలో మైనస్ అవ్వడం వల్ల ధర్మపురి అరవింద్కి మళ్ళీ ఒకసారి కలిసి వచ్చే అంశం. ఇంకోటి ఏంటంటే ధర్మపురి అరవింద్ ఇక్కడ ఏదైతే పార్లమెంట్ ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్ కోసం కొంచెం ఇప్పుడు ఇందా చూసాం పసుపు బోర్డు రావడం, కొన్ని పనులు చేయించుకున్నారు ఆయనతోటి. దానివల్ల ఏంటంటే ఇక్కడ ఫైట్ ఇన్ బిట్వీన్ మొదటి నుంచి కూడా అక్కడ బీఆర్ఎస్ లేదు. అండ్ బీఆర్ఎస్ కి మైనస్ ఏంటంటే కవిత లిక్కర్ స్కామ్ ఎఫెక్ట్ నిజామాబాద్ పార్లమెంట్ లో ఎక్కువ పడ్డది. దానివల్ల ఏమవుతుందంటే బీఆర్ఎస్ అనేది పోటీలో లేదు అక్కడ. పోటీ ఇన్ బిట్వీన్ ఎవరెవరి మధ్య జరిగింది? జీవన్ రెడ్డి వర్సెస్ ధర్మపురి అరవింద్ మధ్య జరిగింది. బాజిరెడ్డి గోవర్ధన్ పెద్ద లీడర్ ఎమ్మెల్యే కూడా కదా. ఎమ్మెల్యే అయితే ఆయన పెద్ద లీడర్ అయినప్పటికీ పోటీ వీళ్ళిద్దరి మధ్య జరగడం కొంచెం ఆశ్చర్యంగా జరిగింది. ఇక ఫైనల్ గా ఈ ట్రాంగిల్ ఫైనల్ గా కన్క్లూజన్ లో ఏం చెప్తున్నాం అంటే స్వల్ప తేడా ఏం కాదు, మంచి తేడాతోటి జీవన్ రెడ్డి చేతిలో ఎవరు జీవన్ రెడ్డి చేతిలో అరవింద్ గెలవబోతున్నాడు స్పష్టంగా. ఎంత మెజారిటీ రావచ్చు ఇక్కడ? అంటే మెజారిటీ ఇప్పుడు కన్క్లూడ్ చేయలేం కానీ 30,000 ప్లస్ ఉంటుంది. ఎందుకంటే మాకు వచ్చిన రేషియో వచ్చేసి 4% లీడ్ వచ్చింది. 4% లీడ్ అంటే ఇక్కడ 12 lakhs 12 4s ఎంత అయింది? 48 అంటే 30 ప్లస్ లో ఉంటాడు అని క్లియర్ గా స్పష్టంగా వచ్చింది. ఓకే. సెకండ్ కొంత టైట్ ఫైట్ ఏమైనా ఎదుర్కొన్నాడా? మైనారిటీ ఓట్ బ్యాంక్ చాలా కీలకం కదా, అదేమి వర్కౌట్ కాలేదు. మైనారిటీ ఓట్ బ్యాంక్ కీలకమైన ధర్మపురి అరవింద్కి కొంచెం వ్యక్తిగత ఇమేజ్ ఉంది అక్కడ. వాస్తవానికి అతను నోటు దురుసు అవన్నీ కామన్ గా ఉండేటివే, కానీ అతను ఎంపీగా పనిచేసిన సర్వీస్ కొంచెం ఉంది. జీవన్ రెడ్డికి ఏమో ఫైనల్ వార్ అనమాట. వీళ్ళిద్దరి మధ్యనే పోటీ గట్టిగా. వీళ్ళిద్దరి మధ్యనే పోటీ. యాక్చువల్గా కొన్ని ఈక్వేషన్స్ లో ఏంటంటే లాస్ట్ మినిట్ లో అంటే 2 days బిఫోర్ మనం చూసినప్పుడు జీవన్ రెడ్డి గెలుస్తాడా అనిపించింది. బట్ ఎలక్షనీరింగ్ చేసుకోవడంలో జీవన్ రెడ్డి కన్నా అరవింద్ కొంచెం ముందున్నాడు పోల్ మేనేజ్మెంట్ చేసుకోవడం. దానివల్ల అరవింద్ కొంచెం కలిసి వస్తుంది. ఓకే.